క్రీస్తునందు ఈ ఆరాధనకి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికి వందనాలు. మీ అందరి కొరకు నేను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. నా కొరకు కూడా మీ ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగినగాక. ప్రియులారా, మనము ఈ రోజున ఒక చక్కటి అంశాన్ని మనము తెలుసుకుంటాము. ఆ అంశం ఏంటంటే, జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నదా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. జీవ గ్రంథం అనగానే బైబిల్ను కూడా ఏమంటారంటే, మానవుని యొక్క ఆత్మను దేవుని వాక్యం జీవింప చేస్తున్నది కనుక దీన్ని కూడా జీవ గ్రంథం అనొచ్చు అనే ఆలోచనతో ఉన్నాం. కానీ ఈ గ్రంథంలో మన పేర్లు రాయబడవు. ఈ గ్రంథం గురించి మనకి చెప్పటం లేదు. అక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి గ్రంథము దేవుని దగ్గర ఉంది. ఎక్కడుంది అది? పరలోకములో అత్యున్నతమైనటువంటి సింహాసనములో కూర్చొని దేవుడు మన యొక్క పరిస్థితులన్నిటిని గురించి, మన యొక్క క్రియలను గురించి, మన పనుల గురించి, మన ప్రవర్తనల గురించి ఆయన గ్రంథములో రాస్తూ ఉంటాడు అనేది మనకు ఈ రోజున తెలుసుకుంటున్నటువంటి పాఠంగా మనము గమనించాలి. జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నదా లేదా చూసుకో. ఇప్పుడు చూసుకున్నాం. ఏం చేస్తే జీవ గ్రంథంలో ఉంటది, ఏమి చేయకపోతే జీవ గ్రంథంలో ఉండదు. జీవ గ్రంథం అనేది పేరు లేకపోతే మనకు నష్టం ఏంటి అని మనం అనుకుంటే, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 15వ వచనంలో మనకు దేవుడు ఒక మాటని బయలుపరుస్తూ ఉన్నారు, రాయించాడు. చూద్దాం. అందరూ గుర్తించండి. జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే మనకు కలుగుతున్న నష్టం ఏంటో అక్కడ మనకు అర్థమవుతుంది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్ని గ్రంథకాలలో పడద్రోయబడతాడు. జీవ గ్రంథములో మన పేరు లేకపోతే, రాయబడకపోతే వాళ్ళు ఎక్కడ పడిపోతారంట? అగ్ని గ్రంథకాలలో పడవేయబడును. అగ్ని గ్రంథకాలు అనగానే మనకు ఈ భూమి మీద ఉన్న అగ్ని కాదండి, నరకంలో ఉన్నటువంటి అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ప్రాంతాలలో ఉన్నటువంటి అగ్ని గ్రంథకాల్లో పడవేయబడతారు ఈ మరణించిన తర్వాత అనేది అక్కడ రాయబడుతుంది. ఎవరి పేరైనను జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల వానిని అగ్ని గ్రంథకాలలో పడవేతును అంటున్నాడు. జీవ గ్రంథంలో పేరు లేకపోతే డైరెక్ట్ మనం పోయేది పరలోకం కాదు. ఎక్కడికి వెళ్తాం మనము? అగ్ని గ్రంథకాలలోకి వెళ్తాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని గ్రంథకాలలో యుగ యుగాలు వాళ్ళు మండుచూనే ఉంటారు. వాళ్ళ పగ యుగ యుగాలుగా ఉంటుందని మనం గ్రంథాలలో ముందున్న పాఠాలలో చెప్పుకున్నాం. ప్రియులారా, మన పేరు రాయబడాలి. ఎక్కడ? అంతేనా? మన పేరు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద కూడా ఒక జనాభా లెక్కలు అనే ఒక పట్టిక, ఒక అటెండెన్స్ బుక్ ప్రభుత్వాల దగ్గర ఉంటది. దాన్ని బట్టి మా భారతదేశ జనాభా 130 కోట్లు అని చెప్పగలుగుతారు. ఎప్పుడు మన జనాభా సంఖ్య లెక్కించబడ్డదంటే
ఎప్పుడైతే నువ్వు జన్మించావో పుట్టావో ఆ పుట్టినప్పుడు నీకు బర్త్ సర్టిఫికేట్ అనేది ఒకటి వస్తుంది, అంతేనా? ఆ బర్త్ సర్టిఫికేట్ లో నీ పేరు నమోదు చేయబడి తర్వాత ఆధార్ కార్డుగా మార్చబడుతుంది. ఆధార్ కార్డు లేకపోతే ఈ దేశ పౌరసత్వపు హక్కు నీకు లేదు. ఇప్పుడు అందరికి ఏం కావాలి? ఆధార్ కార్డు కంపల్సరీనా ఉండాలి. తర్వాత పెళ్ళైన వాళ్ళకైతే కంపల్సరీ రేషన్ కార్డు ఉంటుంది. అర్థమైందా? రేషన్ కార్డులో మీ పేరు ఉండాలి ఖచ్చితంగా. తర్వాత ఓటర్ల లిస్ట్ లో ఖచ్చితంగా మన పేరు ఉండాలి, అంతేనా? అర్థమైందా మీకు? అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? అర్థమవుతుందా మనకు? కాబట్టి ఓటర్ లిస్ట్ లో పేరు లేకపోయినా మనం దాని కొరకు ఎంతో బాధపడిపోయి అబ్బబ్బలాడిపోతాం. రేషన్ కార్డు నీకు పేరు లేకపోయినా దాని కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఆధార్ కార్డు కోసం, జనాభా లెక్కల కోసం ఈ ప్రభుత్వాలే ఇన్నిటిని మన కొరకు కేటాయించి పెట్టినప్పుడు మరి ఈ భూమి మీద ఉన్న వాటి కొరకే మనము ఆలోచించి వాటి కోసమే మనం ఆలోచన చేస్తున్నాం కదా. మరి దాని కొరకు ప్రయాసపడి ఓటర్ లిస్ట్ లో నా పేరు లేదంటని చెప్పి వాళ్ళతో గొడవపడి వీళ్ళతో గొడవపడి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఓటర్ల కోసం, ఓటు కోసం మనం ఎంత పోరాడైనా దాని పేరు తెచ్చుకుంటాం కదా, ఆ లిస్ట్ లో మన పేరు ఉండాలని. ఇప్పుడు మన పేరు దీంట్లో లేకపోతే ఇంత బాధపడిపోతున్నామే. ఇప్పుడు నీ పేరు ఎక్కడ లేకపోతే నీకు అసలు ప్రమాదం అంటే దేవుని దగ్గర ఉన్నటువంటి జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు ఎక్కడ పడిపోతావు తెలుసా? అగ్ని గ్రంథకాలలో పడిపోతావు. మరి జీవ గ్రంథంలో పేరు ఎట్లా రావాలి మనకు? జీవ గ్రంథంలో పేరు ఎప్పుడు రాయబడుతుంది? జీవ గ్రంథంలో మన పేరు ఎప్పుడు వస్తుంది అసలు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులందరికీ అధికారం ఇచ్చాడంట. ఏం అధికారం ఇచ్చాడు తెలుసా? మీరు వెళ్ళి దెయ్యాలు నిలగొట్టండి, యేసునామములో రోగాలను బాగు చేసేయండి, అర్థమైందా? సూచక్రియలు చేయండి, అద్భుతాలు చేయండి అని చెప్పి వాళ్ళకి యేసుక్రీస్తు అధికారం ఇచ్చాడు. వాళ్ళు వెళ్ళి మీ నామంలో మాకు దెయ్యాలు లోబడుతున్నాయి, మాకు అద్భుతాలు జరిగిపోతున్నాయి, సూచక్రియలు జరిగిపోతున్నాయని ప్రభు దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు దీనికి సంబరపడబాకండి, దేవుడు నాకు మేలు చేసేసాడు, నా జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేసేసాడు, ఉపకారాలు ఎన్నో అని నువ్వు అనుకుంటే సరిపోదు అని లోకస్ వార్త 10:20 వాడికి ఏం ఆజ్ఞాపిస్తున్నాడు ఒకసారి చూడండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నాయని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని సంతోషించుడని వారితో చెప్పుకొని. ఇవన్నీ కాదు, భూ సంబంధమైన వాటిని దేన్ని బట్టి నువ్వు సంతోషపడబాకు, దేన్ని బట్టి నీకు ఆనందపడబాకు. దేవుడు నాకు ఉపకారాలు, మేలులు, ఎన్నెన్నో కార్యక్రమాలు, సూచక్రియలు నా జీవితంలో చేశారని ఇది కాదు నీకు కావాల్సింది ఆనందం. నీ పేర్లు పరలోకములో ఉన్న జీవ గ్రంథంలో రాయబడ్డాయా లేదా? రాయబడి ఉంటే సంతోషించు అంటున్నాడు. దెయ్యం వెళ్ళిపోయింది, నాకు ప్రార్థన చేస్తే అబ్బో దేవుడు నన్ను బాగు చేశాడు అనుకుంటున్నావా? నన్ను అనారోగ్యంలో అంటే దేవుడు లేపేశాడు అనుకుంటున్నావా? ఎన్నిట్లు కాదు దేవుడు అంటున్నది, ఇవన్నీ కాదు. నీ పేరు జీవ గ్రంథమందు రాయబడిందా లేదా? రాయబడిందా? జీవ గ్రంథమందు రాయబడిందా? చెప్పండి, రాయబడ్డదా? ఎప్పుడు రాయబడుతుంది? అయితే ఒకసారి ఆల్రెడీ రాశాడు దేవుడు. 139 కీర్తన 16 వచనంలో ఆల్రెడీ ఒకసారి రాశాడు. నీ తల రాతను రాశాడు దేవుడు. మనం అంటాంగా అప్పుడప్పుడు దేవుడు మన తల రాత ఎట్లా రాస్తే అట్లాగే తెల్లారుతుంది.
139 కీర్తనల గ్రంథం 16 వచనం, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూశాయి, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపు నా దినములన్నీ ఏడంట నీ గ్రంథములో లిఖించబడ్డాయి. దేవా, నేను పిండమునై ఉన్నప్పుడే నువ్వు ఎక్కడ రాసేసుకున్నావు నా గురించి, నా అవయవాల గురించి, నాకు ఎన్ని ఎంట్రుకలు ఉండాలో, ఆ ఎంట్రుకలు ఎప్పుడు నల్లగా ఉండాలో, ఎప్పుడు తెల్లగా మారిపోవాలో, ఏ అవయవాలు నాకు ఉండాలో అవన్నీ కూడా నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఎవరు రాసుకున్నాడంట? ఆయన గ్రంథంలో రాసుకున్నాడంట. మరి మన ఆ గ్రంథంలో రాయబడిన మన లెక్క మళ్ళీ ఎప్పుడు కొట్టేయబడ్డది అంటే, జీవ గ్రంథం అనేది రాయటం మీద కాదు, మళ్ళీ కొట్టబడేదానికి కూడా అవకాశం ఉంది. ఆయన అప్పుడప్పుడు కూడా తీసేయగలదు దాని నుంచి. ఒకసారి రాసేసారులే మన లెక్క, ఇంక దేవుడు కొట్టేయడం అనుకోవద్దు. ఆయన రాస్తాడు, నువ్వు దేవుని కోసం బ్రతకలేనప్పుడు మళ్ళీ తీసేస్తా. మనం దేవుని కోసం బతికామా? నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నామంటే తెలుసుకోలేదు ఆ రోజున. కాబట్టి మళ్ళా దేవుడు ఏం చేస్తాడంటే, నిన్ను జీవ గ్రంథంలో నీ పేరు తీసేస్తాను. తీసేసే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి. ఒకసారి మోషే గారు విషయంలో కూడా ఇదే జరిగింది. చూడండి, నిర్గమకాండం 32 అధ్యాయం 31 వచనం చూడండి. నిర్గమకాండం 32 అధ్యాయం 31 వచనంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపిస్తున్నాడు మోషే. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేశారు, వారు బంగారు దేవతలను తమ కొరకు చేయించుకొని, అయ్యో నీవు వారి పాపాన్ని పరిహరించితివా, లేని ఎడల రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయ్యా అని మాట్లాడాడు. ఎవరైనా? మోషే ఐగుప్తులో ఉన్న జనాలందరినీ కూడా పాలు తెల్లు ప్రవంచి దేశానికి తీసుకోమని దేవుడే ఆజ్ఞాపిస్తే, ఆవిడ అనేక అద్భుతాల ద్వారా వాళ్ళు తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత అరణ్యంలో ఉన్నారు. అరణ్యంలో అయిన 40 దినాలు పర్వతాన్ని మీదకి వెళ్ళిపోయాడు ప్రార్థన చేసేదానికి, ధర్మశాస్త్రం తెచ్చేదానికి. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారు? తిరణాలు చేశారు. ఎలాంటి తిరణాలు? అది బంగారంతో కనెక్షన్ చేసి వాటిలన్నిటిని ఒక పూత పోసిన ఒక దూడం చేసి దాన్ని దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు గొప్ప పాపం చేసినప్పుడు దేవుడికి కోపం వచ్చిందంట. ఆ పైన వచ్చిన చదువుకుంటా ఉంటే దేవుడికి కోపం వచ్చిందంట. గొప్ప పాపం చేశారు వీళ్ళు నా సన్నిధిలో, నువ్వు లేమాసే ఇప్పుడే బూడిద భస్మం చేస్తామన్నాడు దేవుడు. నేను దహించే అగ్నిని నేను వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను వాళ్ళు చేసిన తప్పులకే. నువ్వు అటు తిరుగును పక్కకని చెప్పి మోషేని హెచ్చరించినప్పుడు మోషే ఏం చేశాడు అక్కడ తెలుసా? అయ్యో దేవా, నిన్ను చేసిన తప్పు గొప్పది, కానీ వాళ్ళని నువ్వు చంపేయాలనుకుంటున్నావు కదా, వాళ్ళని చంపాలంటే ముందు నన్ను చంపి అయ్యా, ముందు నన్ను చంపిన తర్వాత వాళ్ళని చంపన్నాడు. ఏంటి ఏడా? ఏంటి కారణం? లేదంటే నీ గ్రంథంలో నుంచి నా పేరు తీసేసే, వాళ్ళు కానీ నువ్వు చంపుతానంటే. పాపం చేశారు ద్రోహులలో, దేవునికి తిరుగుబాటు చేసే ప్రజలలో, అలాంటి వాళ్ళని చంపేయమని చెప్పాలా? సేవకుడు కూడా చెప్పాలా? కానీ మోషే ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఆయన అడ్డుపడ్డాడంట. నువ్వు చంపే పని అయితే ముందు నన్ను చంపేయ్యా, నీ గ్రంథంలో నా పేరు తీసేసి తర్వాత వాళ్ళని చంపేయన్నాడు అన్నమాట. ఎందుకన్నాడు ఆ మాట తెలుసా? ఒక నీతిమంతుడైనటువంటి ఒక సేవకుడికి ఉన్నటువంటి మనసు ఏందో తెలుసా? వాళ్ళు తప్పులు చేసిన అయ్యా క్షమించిన ఆయన,
ఇది పొరపాటు అయిపోయింది అని చెప్పి వాళ్ళ పాపాలకి అడ్డు నిలవటం. ఎవరు? మోషే సేవకుడు అడ్డు పడ్డాడు. నీ గ్రంథంలో నుంచి నా పేరు తీసేసే అన్నాడు. ఆ కింద చదవండి, ఇంకా ఏం జరుగుతుందో కింద చదవండి. బతుములు ఆడుకున్నాడు అంట. దేవుడు నా ఎదుట పాపం చేస్తున్నావు, వాడిని నేను నా గ్రంథంలో నుంచి తీసేస్తాను, తుడిచి వేస్తాను పేర్లు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైందా అంటే గ్రంథములో రాస్తాడు. ఎప్పుడైతే నువ్వు పాపిగాను, దేవునికి తిరుగుబాటుగాను, దేవుడి సంబంధం కాకుండా పోతాడో, లోక సంబంధంగా మారిపోతావో, అప్పుడు ఆయన తుడిచి వేస్తాడు మళ్ళీ నీ పేరు. అర్థమవుతుంది మీకు? గ్రంథంలో ఎప్పుడు రాయబడుతుంది, మనం ఎప్పుడు తుడిచివేయబడుతుంది అది అంటే దేవునికి విరుద్ధంగా నువ్వు ఎప్పుడు నడుస్తావో, దేవునికి విరుద్ధంగా నువ్వు ఎప్పుడు అయితే నువ్వు ప్రవర్తిస్తావో, అప్పుడు మళ్ళా దేవుడు ఏం చేస్తాడు? గ్రంథంలో పేరు తీసేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ గ్రంథంలో మన పేర్లు రాసింది ఎప్పుడంటే తల్లి గర్భంలో మీరు పిండంగా ఉన్నప్పుడే రాశాడు. దేవునికి మీరు దూరం అయిపోయినప్పుడు ఆ పేరును మళ్ళా కొట్టేశాడు. మళ్ళా రాయబడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా రాయబడాలంటే ఏం చేయాలి? బాప్తిసం పొందాము, పాపాలు కడుక్కుని సరిపోద్దా? సరిపోదు. ఇప్పుడు మీరు రాయించుకోవాలా, ఆ పేరు స్థిరముగా ఉండాలా గ్రంథంలో. ఎక్కడ? జయ గ్రంథంలో. ఇప్పుడు మన పేరు ఎప్పుడు స్థిరంగా ఉంటది? ఎప్పుడు మళ్ళా రాసుకుంటాడు? బాప్తిసం తీసుకున్నప్పుడా? సరిపోద్దా? సరిపోదు. అప్పుడే రాయడు అంటారు. ఎప్పుడు రాస్తారో తెలుసు? ఒకసారి ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎప్పుడు రాయబడుతుందో ఇప్పుడు చూడండి. దేవుని గ్రంథంలో ఇప్పుడు రాయబడుతుంది. 4వ అధ్యాయం 3వ వచనం. అవును అవును నిజమైన సహకారి, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా నాతో కలిసి పాలుభాగస్తులుగా ఉన్నారు గనక వాళ్ళకి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. సహకారుల పేర్లట జీవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడి యొక్క జీవ గ్రంథంలో ఎప్పుడు మీ పేరు మరలా నమోదు చేయబడుతుందంటే ఇదిగో సహకారిగా నువ్వు ఉండాలి. ఎప్పుడు రాయబడుతుంది దేవుని దగ్గర గ్రంథంలో? వింటున్నారా? వినాలా? ఎప్పుడు మళ్ళా రాయబడుతుంది నీ గ్రంథంలో నీ పేరంటే సహకారిగా నువ్వు ఉన్నప్పుడు రాయబడుతుంది. సహకారి అంటే ఎవరికి సహకారులుగా ఉన్నారంట? అక్కడ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలి. ఎవరితో కలిసి ఇల్లు ఏ పనిలో ఉన్నారు? ఇల్లు బాప్తిసం తీసుకొని పాపాలు కడుక్కొని వీళ్ళు ఏ పనిలోకి వెళ్ళిపోయారంట? దైవ సేవకుడితో కలిసి దేవుని పనిలో ఉన్నారు. వాళ్ళు ఏ పనిలో ఉన్నారు? ఉన్నారా? దేవుని పనిలో ఉన్న వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. సహకారులుగా. సహకారులు అంటే ఎవరున్నారా సహకారులుగా? మళ్ళీ ఒకసారి చదవదాం. అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు ఎవరున్నారు సహకారులుగా? ఎవరున్నారు పౌలు గారికి సహకారులుగా? స్త్రీలా పురుషులా? ఇప్పుడు మీరు అన్నారా మాకెవరు మా వాళ్ళు మారలేదు, మేమేం సహాయం చేసామని. ఇక్కడ ఎవరు చేస్తున్నారు సహకారులుగా? స్త్రీలే. స్త్రీలు సహకారంగా ఉన్నారా? ఏ పనిలో? సువార్త వ్యాపించే పనిలో, దైవ సేవకుడు యొక్క పనిలో వీళ్ళు సహకారులుగా ఉన్నారు. వాళ్ళ పనులు సహకారంగా ఉన్నారు. దైవ సేవకుడు క్షేమం కొరకు కూడా ఉన్నారు. నాతో కలిసి. ఎవరితో కలిసి? నాతో కలిసి వాళ్ళు
దేవుని పని చేస్తున్నారు. ఈ దేవుని పని చేస్తున్న ఈ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి. ఎక్కడ ఉండాలంట? ఏ గ్రంథంలో ఉండాలి? మనం ఇప్పుడు ఏ గ్రంథము? జీవ గ్రంథంలో ఉండాలి మన పేర్లు. జీవ గ్రంథంలో ఉండాలా? ఉండాలంటే మనం చేయాలని పని ఏంది అక్కడ? సహకారిగా ఉండాలి. నిజమైన సహకారిగా ఉండాలి. ఏ దాంట్లో సహకరించాలయ్యా? ఏ దాంట్లో సహకరించాలి చెప్పండి. దేని విషయాలు సహకరించాలి? దేవుని పనిలో, దేవుని పనిలో సహకరించాలి. ఇప్పుడు మనం ఏమంటున్నాం తెలుసా? సేవకుడు వాక్యం చెప్తాడు కాబట్టి ఆయన పేరే జీవగ్రంథంలో ఉంటదని లేదా, సహకరించిన పేర్లు ఉంటాయని చెప్తాడు. సహకరించండి అన్నప్పుడు ఒక దైవ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నప్పుడు దానికి ఎవరైనా నీకు సహకరించదు. పౌలు గారు ఈ రోజు ఎంత పెద్ద సభను ఏర్పాటు చేసి దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి నీకంటే, ఇదిగో స్త్రీలు నాకు సహకారంగా ఉన్నారు. ఎవరున్నారంట? స్త్రీల పురుషులు అడుండేదా? స్త్రీలే ఉన్నారంట. దేవుని పని విషయంలో నాతో కలిసి, దేవుతో కలిసి సేవకుని ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఆయన పని చేస్తాము, ఆయన చెప్తూ ఉంటే ఇది చేస్తా ఉన్నారు. చేపిచ్చేదన్నా ఉండాలి, చేయాలని చేయాలి, రెండు ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు మేము మీకు నేర్పించే వాళ్ళంగా ఉన్నాం. నేను చేసే పని మేము చేస్తాం, మీరు చేసే పని మీరు చేయాలి. సహకారంగా ఉండాలి. ఏంటయ్యా సహకారము? ఏంటి సహకారము? ఏంటి సహకారం అంటే పరిచర్య చేయాలి. ఏంటి పరిచర్య? సభ కార్యక్రమం జరుగుతుంది, ఆడ వంటల కార్యక్రమాలు ఉంటే వంటల కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. అక్కడ పట్టాలు వేయాలి, చిమ్మాలి, ఓడ్చాలి, శుభ్రం చేయాలి, దాంట్లో సహకారంగా ఉండాలి. అక్కడ తగిన ఏర్పాట్లకి ఏమైతే మనం చేయాలో ఆ పనులన్నీ కూడా చేస్తూనే మళ్ళా వాళ్ళ కష్టాజీతంలో కూడా ఏం చేయాలి? దేవుని పనిలో సహకరించమంటున్నాడు దేవుడు. సహకరించాలి. ఆయన చూసుకోవటాలే దానికి ఖర్చు అయింది, మనకేమిటో అనలేదు. ఆ ఖర్చుల విషయాల్లో కూడా వాళ్ళు సహకారంగా నిలబడ్డారు. ఎవరికి? అలాంటి వాళ్ళ పేర్లు రాస్తాడు. దొంగ గొర్రెల పేర్లు ఎందుకు రాస్తాడు దేవుడు? చెప్పండి. ఎవరి పేరు రాస్తాడు? నిజమైన సహకారే. ఈరోజు మనం అందరం కలిసి ఒక దగ్గరికి వెళ్దాం, దేవుడి పని ఉందంటే అందరూ తప్పించుకుని తిరగకూడదు. దొంగ గొర్రెల్లాగా ఏం చేయాలి? దానికి ముందు అడిగేసి రావాలి. వెళ్దాం రండి, తలా ఒక పని చేద్దాం రండి. ఒకవేళ అక్కడ ఖర్చు అవుతుందా? తల కొంచెం వేసుకున్నాం రండి, ఆయన ఒక్కడ ఎక్కడ చేస్తాడు రండి. దాంతో దేవుని పని కోసం కదా, సహకరిద్దాం కదా మనం అందరం. సహకారుల పేర్లు ఎక్కడ ఉంటాయంట? ఎక్కడ ఉంటాయి? జీవగ్రంథం. నేనేం సహకరించను. ఒక ఆదివారం మాత్రమే వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని మెల్లిగా లేచి వెళ్ళిపోతుంటా, అంతే నా పని అనుకుంటే ఈ పేరు ఎక్కడ ఉండదు? జీవగ్రంథంలో ఉండదు. జీవగ్రంథంలో ఉండే వాళ్ళే పరలోకం రేపు. కాబట్టి జీవ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడతాయంటే సహకారుల పేర్లు రాయబడతాయి. ఏం సహకరించావు? ఒక ఆవిడ మందిరం కట్టేటప్పుడు అమ్మ సహకరించండి అని చెప్పాను. మందిరాన్ని సహకరించండి, పైగా దేవుని ఒకవేళ మందిరం కార్యక్రమం రోజు ఒక సభ కూడా ఉంటది, దేవుని వాక్యం అనేక మందికి వినిపిస్తాం, దానికి ఖర్చులు అవుతాయి అని చెప్పాను. సభ అయిపోయినాయి, అప్పుడు తీసుకొని వచ్చింది, ఇక్కడ కాదులే ఏరియా దగ్గర జరిగింది. అప్పుడు తీసుకొని వచ్చి అన్నయ్య ఇప్పుడు నాకు ఇయ్యాలనిపిస్తుంది అన్నయ్య అంటే, నీ కానికి నీ దగ్గరే పెట్టుకోమ్మా, వద్దు ఆ పని అయిపోయింది అని చెప్పారు. దేవుడు కూడా ఎంతవరకు అవకాశం ఇస్తారు తెలుసా? ఆయన చెప్పినప్పుడే మనం సహకరించాలి. అర్థమైందా? ఏ దాని కొరకు సహకరించాలంటే దేవుని కార్యక్రమాల కొరకు సహకరించాలి. ఇలా సహకరించాలి. ఎలా సహకరించాలి? ఏ విధంగా సహకరించాలి తెలుసా మీకు? బైబిల్లో ఉన్నది ఎలా సహకరించాలి ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1వ వాక్యం. అటు తర్వాత పౌలు
ఏథెన్స్ ప్రాంతంలో నుంచి రెండో ప్రయాణం చివరిలో ఆయన వెళ్తూ ఉన్నప్పుడు బయలుదేరి ఆ వచ్చి ఆ వచ్చి కొరింథీనికి వచ్చి ఉమ్, అక్కుల్లా అని ఒక యూదుని అతని భార్య అతని భార్య అయిన పిస్కల్లా అనే వాడికి కనుకొని భార్య కనుగొని వారి అద్దకి పెట్టెను. వెళ్ళను. యూదులందరూ యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని చక్రవర్తి ఆజ్ఞాపించి చక్రవర్తి ఆజ్ఞాపించగా వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు కనుక వారు ఆ వారు వృత్తికి డేరాలు కుప్పేవారు. పౌలు ఆ అదే వృత్తి గల వాడు కనుక ఆ, వారితో కాపురం ఉండెను. ఆ, వారు కలిసి పరిచయించుండేది. ఆ, అతడు ఆ. ప్రతి విశ్రాంతి దినమున ఆ, చాలు చాలు చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే పౌలు గారు రెండో ప్రయాణం చివరిలో ఉన్నాడు. ఏథెన్స్ ప్రాంతంలో ఆయనకు కొన్ని శ్రమలు వచ్చినాయి. ఫోన్ సైలెంట్. ఏథెన్స్ ప్రాంతంలో కొన్ని శ్రమలు వచ్చినాయి. అలాగే ఆయన రోమా ప్రాంతాల్లో ఉన్నప్పుడు కొన్ని శ్రమలు వచ్చినాయి. ఆ ప్రాంతాలన్నిటిలో కూడా ఆయన శ్రమ పడుతూ కొరింథీలో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చాడు. కొరింథీలోకి వచ్చాడు. కొరింథీలో వచ్చి ఆయన జల్లెడు పట్టారు. క్రైస్తవులు ఎవరన్నా ఉన్నా, దేవుని బిడ్డలు ఎవరన్నా ఉన్నారని జల్లెడు పడితే ఆ కొరింథీలో ఆయనకు దొరికిన ఒకే ఒక కుటుంబం ఎవరంటే అక్కుల్లా పిస్కల్లా అనే వాళ్ళు దొరికారు. వీళ్ళు ఎవరంటే రోమా ప్రాంతాలలో నుంచి ఈ యొక్క కొరింథీ పట్టణానికి వచ్చేసారు. కొరింథీ పట్టణానికి వచ్చి ఆడ ఒక అద్దెలు తీసుకొని ఆడ కాపురం ఉన్నారంట. ఆ కాపురం ఉన్నప్పుడు ఆ ప్రాంతంలోనికి ఎవరు వచ్చారు? ఇప్పుడు పౌలు గారు వచ్చారు. పౌలు గారు వచ్చినప్పుడు ఆయన్ని వాళ్ళు ఏం చేశారంట ఇంట చేర్చుకొని దాదాపు 18 నెలలు ఆయన్ని పోషించారు. తర్వాత మీరు చదువుకుంటా వెళ్తే ఇంటిలో పెట్టుకొని ఒక దైవ సేవకుని పెట్టుకొని ఆ వృత్తి చేసుకునొచ్చు. ఆయన ఏం చేశారు? ఆయన్ని ప్రోత్సహిస్తూ ఆయన పోషించుకుంటూ ఆయనతో కలిసి శ్రమపడి సువార్త పనికి వెళ్ళారు. ఎవరో అక్కుల్లా పిస్కల్లా అనే వాళ్ళు ఎంత పని చేశారు దైవ సేవకుడు కొరకు ఇంటికి చేర్చుకొని 18 నెలలు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే సుమారు 1.5 సంవత్సరం వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారంటే, పోషించారంటే చూడండి. ఇలాంటి వాళ్ళ గురించే బైబిల్ చెప్పింది సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథంలో. చూడండి, 1.5 సంవత్సరం దైవ సేవకుల కుటుంబాన్ని గాని దైవ సేవకుడు గాని ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే లేరు. ఒక్క రోజు ఒక ఇంటికి వెళితేనే భోజనం కోసం వాళ్ళు భార్య భర్తలు గొడవ వేసుకుంటా ఉన్నారు. ఈయనేమో మా సేవకులకు భోజనం పెట్టాల్సిందే ఈ రోజు. నేను అనుకున్నాను మనుషులు అంటారే, నీవు అనుకున్నప్పుడు పెట్టేదానికి నువ్వే నీ ఇష్టమేనా, ఉండేదానికి నేను కదా అని చెప్పేసి ఆయనతో గొడవ వేస్తుంది. ఎందుకు ఒక పూట సేవకులను పిలిచి ఆతిథ్యం ఇచ్చేదానికే ఇంత ఆలోచిస్తుంటే మరి అక్కుల్లా పిచ్చుకల్లా అనే వాళ్ళు 1.5 సంవత్సరం వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని ఏం చేశారట? పోషించడమే కాకుండా ఆయనతో కలిసి దేవుని పనికి కూడా వెళ్ళారంట. ఎవరు వెళ్తారండి దేవుని పనికి? ఆ విధంగా ఈయన పోషించేది కాక మళ్ళీ ఈయనతో కూడా వెళ్తారని వెళ్ళరా మాకు పని కూడా అనాలా అని అన్నారు వాళ్ళు. టక పని చేసుకుని టక ఆయన చెప్పిన మాటలు వినేసి టక మళ్ళీ ఆయన బయలుదేరుతుంటే అక్కడికన్నా వెళ్ళి దేవుని పని చేస్తా ఉంటే ఆయనతో కలిసి వాళ్ళిద్దరూ కష్టపడినట్లు బైబిల్లో ఉంది. ఎంత కష్టమో తెలుసా? ఎంత కష్టం! ఒకసారి ఆ రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత కష్టపడి పౌలు గారిని చేర్చుకున్నారో. చూడండి, క్రీస్తు యేసునందు
క్రీస్తు యేసునందు నా జత పని వారైన నా జత పనివారైన ప్రిస్కిల్లాకును పిస్కిల్లాకును అక్కుల్లాకును నా వందనములు చెప్పుడి. నా వందనాలు చెప్పండి అంటున్నాడు పౌలు గారు. ఉంటున్నారు మీరా? దేవుని వాక్యం ఏమైనా ఉందా అసలు? వారు వారు నా ప్రాణము కొరకు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తన ప్రాణమును ఇచ్చుటకైనను తెగించిరి. తెగించారు. ఎంత విధి! దైవ సేవకుడిని ప్రాణాల కంటే ప్రాణంగా చూసుకున్నారు వాళ్ళు. చూసుకున్నారు అక్కడ. నా ప్రాణానికి ప్రతిగా వాళ్ళు ఏం చేశారు? ముందు మమ్మల్ని చంపు, తర్వాత దైవ సేవకుడి దగ్గర పో అన్నారు. చూడండి, అక్కడ రోమా చక్రవర్తి ఏం చేశాడంటే, యూదులు అనే వాళ్ళని ఎవరు చేర్చుకోవాలని అని చెప్పినప్పుడు, చేర్చుకుంటే మీ ఇల్లు పెంట దెబ్బగా అయిపోద్దని చెప్పినా గాని, హెచ్చరించినా గాని, కొరింథీలో ఉన్నటువంటి ఏథెన్స్ ప్రాంతానికి పోతే అక్కడున్న వాళ్ళు పౌలు గారిని ధరుకుంటే, పౌలు గారిని కనుక్కొని కొరింథీలో ఉన్నాడని విని మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేస్తారు వాళ్ళు. పౌలు గారిని ఎవరు చేర్చుకోమన్నారు? ఆయన చేర్చుకుంటే మీరు కూడా చచ్చిపోతారు తెలుసా అన్నా గాని వాళ్ళు ఎలాంటి వాళ్ళు భయపడలేదు. ముందు మా దైవ సేవకుడు క్షేమంగా ఉండాలా, ముందు మమ్మల్ని చంపి ఆయన కోసం చచ్చిపోయే అవకాశం మాకు వచ్చిందంటే దేవుని పని చేస్తున్న వాడు ఉండాలి, మేము చచ్చిపోయినా పర్లేదు అంటే ప్రాణము కంటే ఎక్కువగా ఆయన ఏం చేశారు? ప్రేమించారా? సహకరించారా? అవును అంటుంది బైబిల్. చదవండి దాన్ని. మరియు వారి ఇంట ఉన్న సంగములకు వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ దీనికి కృతజ్ఞతులై ఉన్నారు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎతైంతేకు వందనములు. చాలే. ఇప్పుడు పౌలు గారు ఎంత స్టేట్మెంట్ అక్కుల గురించి పిచ్చుకల గురించి ఇచ్చాడు తెలుసు. అందుకనే బైబుల్లో అక్కుల పిచ్చుకల అనే వాళ్ళు ఉత్తమమైన దంపతులు. ఇద్దరికి ఒకే మనసు ఉంది, విరుద్ధమైన మనసు లేదు దేవుడి విషయాల్లో. అయ్యా, మనం ఈ రోజున దైవ సేవకుడిని చూసుకోవాలి. అయ్యా, దైవ సేవకుడు ఫలానా దగ్గర ప్రార్థన అన్నాడు, అక్కడికి వెళ్దాం. అయ్యా, దైవ సేవకుడు ఒక్కడే కష్టపడుతున్నాడు, ఆయన దేవుని పని కోసం కష్టపడుతుంది, మన కష్టాతీతం కూడా సహకరిద్దామయ్యా. ఆయన ఒక్కడే కష్టపడితే దేవుడు మనల్ని నెట్ట ఒప్పుకుంటాడయ్యా. మనం కూడా దాంట్లో పాలుభాగస్తులు అవుతాం. మన పేర్లు ఎక్కడ ఉంటాయో తెలుసా? ఈ మనుషుల దగ్గర కాదు. ఎక్కడ ఉంటాయి మన పేర్లు? జీవ గ్రంథమందు రాయబడాలి. ఎక్కడ రాయబడాలంట? మరి ఎక్కడ రాయబడతావు? నువ్వు సహకరించవు, నీ కష్టాజీతాన్ని దేవుడికి సహకరించవు, కనీసం పరిచర్యకి రావు, ప్రార్థన పొలం దగ్గర అన్నా గానీ నువ్వు రావు. అప్పటికి ఆటోకి డీజిల్ పెట్టి డ్రైవర్ 2 తోలుకోపోయినా గానీ రావు. ఇప్పుడు నీ పేర్లు ఎట్లా జీవ గ్రంథంలోకి వస్తాయి చెప్పండి? నిజం కావాలి కదా. ఎలాంటి దేవుడు రాస్తాడు? దొంగ దంపతులు 2 ఉన్నారు బైబిల్లో తెలుసా? ఎవరల్లా? అననీయ, సఫీరా. వీళ్ళిద్దరు దేవుడికి కానికియాలనుకున్నారు. అనుకొని ఏం చేశారంట? ఇంత ఇద్దామని అనుకొని మళ్ళా దాంట్లో కొంత ఏం చేసుకున్నారు? ఫస్ట్ ఏమో దేవుడికి ఇచ్చేయాలి, ఇవ్వకపోతే ఎట్ట అని అనేసుకొని మళ్ళా దాంట్లో నుంచి సగం ఏం చేశారు? అంతెందుకు ఇవ్వాలి, మనము అందరూ 2,000 ఇచ్చేది, మనం ఎందుకు ఇలా 5,000 అయినా 10,000 అయినా మనం కొంచెం ఇస్తే సరిపోదా అని అనుకుని వెనక్కి తీశారంట. ఏం జరిగింది అక్కడ? పరిశుద్ధాత్మని ఎందుకు మీరు మోసం చేశారు? వాళ్ళకి అక్కడ పడిచండి బయటలో. ఎందుకు తెలుసా? సహకారి, నిజమైన సహకారి ఎలా ఉంటదంటే, సేవకుల యొక్క పనిలో వాళ్ళ యొక్క చేసే పనుల్లో పాలు భాగస్థులు. సేవకుని చూసుకుంటారు, సేవలో కూడా పాలు భాగస్థులు అవుతుంది. ఎక్కడ ఎలాంటి వాళ్ళే కాదండి దేవుడు రాసుకుంటారు బైబిల్లో. దొంగ నటనలు, వేషాలు, వేషధారణలు, పైకి దేవుడు బిడ్డలమని చెప్పుకుంటా కూడా దేవునికి దూరంగా ఉండే మనుషుల కోసం బతికోవాలని దేవుడు ఎలా రాసుకుంటాడండి? చేయగలిగిన పరిస్థితులు కూడా చేయకుండా, రాగలిగిన పరిస్థితులు కూడా రాకుండా
ఇలాంటి వాళ్ళ పేర్లు ఎందుకు దేవుడు జీవ గ్రంథంలో రాస్తాడు? ఒకవేళ దేవుడే కాదు ఆ జీవ గ్రంథంలో ఒకవేళ మీ పేర్లు రాస్తుంటే దైవ సేవకుడు ప్రార్థన చేసిన దేవుడు కొట్టేస్తాను అంటున్నాడు. చూస్తారా అన్నమాట? ప్రసాద్ చదువు కీర్తన 269 కీర్తన 28 వచ్చిన చదవండి. దావీదు దేవుని సేవకుడుగా ఆయన చెప్తున్నాడు చూడండి, ఏం చెప్తున్నాడు చూడండి. నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను. దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని గణపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను దగ్గర గల కోడి కంటెను అది ఎక్కువ ప్రీతికరం. 28 వచ్చిన జీవ గ్రంథములో నుండి వారి పేరుల్ని తుడిపి పెట్టము, నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయపడి ఎవరు విజ్ఞాపన చేస్తున్నారా? ఎవరు? సేవకుడు. దావీదు నా సేవకుడు అన్నాడు దేవుడు. దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నేను బాధపడుతుంటే వాళ్ళు సహకరించలేదయ్యా, నేను దేవుని సువార్తకి వెళ్తుంటే వాళ్ళు సహకరించలేదయ్యా, నేను కష్టపడి దేవుని పనిని పూనుకుంటే దానికి వాళ్ళు సహకరించలేదయ్యా, వాళ్ళు పేర్లు జీవితాన్ని తుడిచిగా వాళ్ళు సహకరించినప్పుడు వాళ్ళ పేర్లు నువ్వెందుకు రాస్తావయ్యా అంటున్నాడు. ఎవరు చెప్పండి? దావీదు కాదు. ఇప్పుడు మీ గురించి కూడా సహకరించకపోతే ఏం చెప్పాలి చెప్పండి? ఏం చెప్పాలమ్మా? ప్రార్థన చేయొచ్చా దేవుడికి? చేయొచ్చు. ఇదో ఫలానోళ్ళు చూస్తున్నారే గాని దేవుని పనిలో పని భగస్తులు అవటం లేదు. నేను ఈ పని చేస్తాను అని రావడం లేదు. ఈ సువార్త పనికి రావడం లేదు. సేవకుడు చెప్పిన మాట వినటం లేదు. వాళ్ళ పేర్లు నువ్వు నీతిమంతుల పట్టిలో ఇచ్చి జీవ గ్రంథంలో రాయితీ తుడిచినే రాసేసి ఉంటాడు. వదిలేదు. అర్థమైంది ఇప్పుడు? ఏబ్బా అర్థమవుతుందా? సహకారిగా ఉన్నప్పుడు ఎవరు సహకారి? అసలు నిజమైన సహకారి ఒక భర్తకి ఎవరు చెప్పండి? భర్తకి ఎవరు సహకారి? భార్య కదా. ఆయన కలిగినవన్నీ చేసి పెట్టాలి, లోబడి జీవించాలి. అదే కదా దేవుడు చెప్పింది. అంతేనా? లోబడి జీవించాలి అన్నప్పుడు మరి సంఘం అనేది ఎవరు భార్య? యేసుక్రీస్తు భార్య. నేను కూడా పురుషులైనా స్త్రీలైన సంఘం అనేది. దీన్ని ఎందుకంటే స్త్రీని మాత్రమే తీసుకోవద్దు. స్త్రీ ఏ విధంగా లోబడి ఉంటుందో ఆ విధంగా సంఘం లోబడే దాని కొరకే దీన్ని పోల్చి చెప్పాడు ఆయన. క్రీస్తుకు లోబడి ఉండాలి అని. ఇప్పుడు ఇక్కడ దావీదు గారి బాధ ఏంటంటే, నా నిందలలో, నా కష్టాలలో, నా బాధలలో, నా ఇబ్బందుల్లో, నా ఇరుకులలో ఎవరు నాకు సహకారంగా నిలబడలేదు అనేది 20 వచ్చిన నుంచి మనం చదువుకుంటూ వస్తే అయ్యా చెప్తాడు ఆయన. వీళ్ళెవరు నాకు సహకరించలేదు కాబట్టి ఈ పేర్లు జీవ గ్రంథం నుంచి ఏం చేయాలంట? తుడిచివేయి, నీతిమంతుల పట్టికలో ఉండకూడదు దీని పేర్లు అని విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. ఇంక జీవ గ్రంథంలో మన పేరు లేకపోతే ఎక్కడికి పోతాం మనము? చెప్పండి. అగ్ని గ్రంథకాలంలోనికి వెళ్ళిపోతాము. ఎక్కడికి వెళ్తామంట? అగ్ని గ్రంథకాలంలోకి వెళ్ళిపోతాము అనేది మనకు అలా బాగా తెల్లగా అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి నుంచి ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వాక్యం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతులకు మీకాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని
ఈ కాలము వరకు ఆ, ఎన్నటికి నీ కలగనంత ఆపద కలగదు. ఆ, అయితే ఆ. నీ జనులలో ఎన్నటికి కలగనంత ఆపదలు కలిగినప్పుడు నీ జనులు గ్రంథమునందు దాఖలైన వారెవరో దాఖలైన వాళ్ళంటే రాయబడిన వాళ్ళు ఎవరో వారు తప్పించుకుంది. వాళ్ళు ఆ అపాయకరమైన పరిస్థితుల్లోంచి, కాలముల్లోంచి, ఆపదల్లోంచి తప్పించబడతారు ఆ రోజున. ఆ మరియు మరియు సమాధుల్లో నిద్రించి సమాధులను నిద్రించు అనేకులు మేలుకొనెదరు. మేలుకొనిదురు. కొందరు నిత్య జీవం అనుభవం, కొందరేమో నిత్య జీవం, పేర్లు ఉన్న వాళ్ళు నిత్య జీవానికి, కొందరు నిందల పాలకుటకును, కొందరు నిందల పాలవుటకును, నిత్యముగా హేయములగుటకు, హోమములగుటకు, నిత్యము అగ్ని గ్రంథకాలలో వీళ్ళు కూడా నరకానికి పోయారా? దేవుని దగ్గరికి మంచిగా వస్తుంది దేవుడా, ప్రార్థన బాగా చేసేదే, వాక్యం బాగా చదివేదే, ఏం పోయింది ఏంది నరకంలోకి అని హేళన పడతారంట. ఆ బుద్ధిమంతులైతే ఆ ఆకాశ మండలములో చాలు. ఇప్పుడు చెప్పండి, ఒక కాలం వస్తుంది అపాయకరమైన కాలం. ఆ కాలం బహుశా యేసుక్రీస్తు రెండో రాకడ కావచ్చు. ఆ టైంలో ఏడవ బంధువులకి మహాశ్రమ, అగ్ని గ్రంథకాల్లో ఆ దినాన పేర్లు ఎవరు ఉన్నాయో వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారంట. ఏది? అగ్ని గ్రంథకాలం. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, మన పేర్లు జీవ గ్రంథంలో ఎప్పుడు రాయబడతాయి? సహకారులుగా ఉన్నప్పుడు జీవ గ్రంథంలో ఏ దానికి సహకారంగా ఉండాలి? దేవుని పని కోసము, స్వార్థ కోసము, దేవుని కార్యాల నిమిత్తము, పరిచయ నిమిత్తము, దైవ సేవకులకి ఎలా ఉండాలి? సహకారులుగా ఉంటే. మీ పేర్లు ఎక్కడ ఉంటాయి? సహకారంగా ఉండకుండా పారిపోతే మీ పేర్లు కొట్టి వేయబడతాయి, తుడిసి వేయబడతాయి. ఇప్పుడు మనం సహకారాలుగా ఉందామా? సహకారులుగా ఉందామా? సహకారులుగా అంటే ఒక సేవకుడు మిమ్మల్ని నడిపించేటప్పుడు ఆయనకి సహకారులుగా ఉండేదానికి సహకారులుగా ఉండేదానికి ఉండాలి. మనం ఏదో వచ్చేవాళ్ళే ఆదివారం చెప్పేసి వెళ్ళిపోతాంలే అనే రూట్ లో ఉండకూడదు. ఇప్పుడు బాధ్యత, ఆయన ఏమైనా చెప్తున్నారా దాన్ని ఏందో ఆలోచించి దాని ప్రకారం చేసేదానికి సిద్ధపడదాం. ఇప్పుడు చెప్పండి, జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుందా ఉండదా అనేది నీకే వదిలేస్తున్నాడు దేవుడు. ఉంచుకోవాలని అనుకుంటున్నావా, తీసేసుకోవాలనుకుంటున్నావా? ఇది పెడితే బాగుండే ఉంటాయి టైటిల్ గా. జీవ గ్రంథంలో నీ పేరు ఉంచుకుంటావా, తుడిచిపెట్టుకుంటావా? నీ టైటిల్ పెడతా. ఓకేనా? ఇది నీ చేతుల్లో ఉంది. దేవుని పనికి సహకరిస్తే నీ పేరు ఉంటది, పరిచయకి సహకరిస్తే నీ పేరు ఉంటది. సహకరించడం అంటే పని చేయడం ఒకటే కాదు, మీ కష్టాజీతాన్ని కూడా దేవుడికి సహకరించాలి. దాంట్లో పాలు భాగస్థలుగా ఉండాలి. ఓకే, ప్రార్థన చేసుకో.